హాయ్ ఫ్రెండ్స్, ఎన్ఎల్జీ డిఎస్సి అకాడమీకి స్వాగతం. ఇప్పుడు థర్డ్ క్లాస్లోని 6th లెసన్ లేగదూడ తెలుగు సబ్జెక్ట్ గురించి మనం నేర్చుకుందాం. ఇది గేయ ప్రక్రియకు చెందింది. ప్రక్రియ ఏంటిది? లేగదూడ అనే లెసన్ అనేది గేయ ప్రక్రియకు చెందింది. ఎందుకు అంటే లెసన్ అనేది గేయ రూపంలో ఉంది. చూడండి, గేయ రూపంలో ఎలా? ఊసులాడే మూగా లేగదూడను పిలువ, ఉరికి ఉరికి వచ్చింది దరిచేరి నిలిచింది అనేది గేయ రూపంలో ఉంది. కాబట్టి ఇది గేయ ప్రక్రియ. ఇతివృత్తం ఏంది అంటే భూతదయ. ఏంది? భూతదయ మంచి గుణగణాల గురించి చెప్తుంది. అందుకనే ఇది లేగదూడ ప్రక్రియ గేయ ప్రక్రియ, ఇతివృత్తం లేగదూడ. సో ఫ్రెండ్స్, ఈ లెసన్కి సంబంధించింది ఇందులో చెప్పుకోదగ్గ పెద్ద విషయం ఏం లేదు. ఈ లేగదూడలో పాఠ్యాంశం మనం చదివితే అర్థమవుతుంది. దీన్ని మనం ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అయితే ఈ పాఠ్యమం చివరన మనకు సూక్తి ఇచ్చారు ఒకటి. ఏంది ఆ సూక్తి అంటే, సృష్టిలోని ప్రతి జీవిపై ప్రేమ, దయ, సానుభూతి కలిగి ఉండాలి. సృష్టిలోని ప్రతి జీవిపై ఏముండాలి? ప్రేమ, దయ, సానుభూతి కలిగి ఉండాలి. అవసరమైనప్పుడు వాటికి సహాయం చేయాలి. ఏం చేయాలి? సహాయం చేయాలి అనేది సూక్తి. ఇది ఎట్లా ఇస్తారు మనకు అంటే, మనకు ఇంతకుముందు కూడా ఇట్లా ఇచ్చారు. ఇదని కాదు, ఒక సెంటెన్స్ ఇస్తాడు. ఆల్రెడీ మనకు టెట్లో డిఎస్సి పాయింట్ ఆఫ్లో ప్రీవియస్ పేపర్లో మనకు అడగడం జరిగింది. మనకు ఏమిస్తారు? క్వశ్చన్లో ఒక సెంటెన్స్ ఇస్తాడు. ఆ సెంటెన్స్ ఇచ్చి ఇది సామెతన, జాతీయమా, లేక సూక్తియ, ప్రక్రియ అని ఇస్తాడు. అందుకనే ఫ్రెండ్స్, మనం దీన్ని కూడా అర్థం చేసుకోవాలి, చదివి మనం గుర్తుంచుకోవాలి. ఇది ఈజీగా ఉంటుంది మనకు. పెద్ద విషయం ఏం కాదు, కానీ దీని మీద కొద్దిగా అవగాహన ఉంచాలి. సృష్టిలోని ప్రతి జీవిపై ప్రేమ, దయ, సానుభూతి కలిగి ఉండాలి. అవసరమైనప్పుడు వాటికి సహాయం చేయాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు మరిన్ని విషయాలు, మరిన్ని సబ్జెక్ట్స్ స్పష్టంగా, అర్థవంతంగా టెక్స్ట్ బుక్లోని ప్రతి లైన్ చదివి మీకు నోట్స్ ప్రిపేర్ చేసి మీకు టెట్లో మరియు డిఎస్సిలో మంచి స్కోర్ సాధించి మొదటి ర్యాంకులో జాబ్ కొట్టాలని నేను ఆశిస్తున్నాను. మీరు కూడా నా కష్టానికి తోడుగా మీరు సహాయం చేస్తూ మీరు కూడా కొద్దిగా కష్టపడి చదివినట్లయితే వీలైనంత త్వరగా మీరు జాబ్ సాధించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.